అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందు శ్రీవాల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని మరలా మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంక ఇప్పుడు టైం చూస్తే 6 అయింది. కాకపోతే నేను 4 o'clock కల్లా లేచి ఇంకా ఇంట్లో ఉండేటువంటి అన్ని పనులు చేసేసుకుని ఇంకా మీకు టైం చూపించానుగా 6 అయింది. ఈ 6 అయ్యే లోపుగా పాపకి జల్లు వేసేసాను, ఉప్మా చేసేసాను, తన డ్రెస్ అది కూడా ఐరన్ చేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు చూసారు కదా, అవి పనస గింజలు అనమాట. ఇంకా పనసకాయలు తినేగా గింజలు చక్కగా ఒక దెబ్బ కొట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేశాను. అలాగే ఒక 2 మామిడికాయలు చెట్టి కోసుకొచ్చారనమాట మా వారు. ఇంకా అవి కూడా నీళ్ళలో వేసి పెట్టాను పండిపోకుండా ఉంటాయి అనేసి. అలాగే ఉప్మా చేస్తానని చెప్పాను కదా, ఉప్మా అది కూడా చూపించాను కదా. ఇంక ఇవన్నీ కూడా పొద్దున్నే లేచి అంట్లన్నీ కూడా తోమేసుకుని నీట్గా చేసేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు వంటిల్లంతా ఇలా ఉంది. అందులోనే ఏంటంటే నాకు వాటర్ ఫిల్టర్ అన్నది పాడైపోయిందని నేను బయట నుంచి వాటర్ అయితే తెప్పించుకుంటున్నాను. దానివల్ల కిచెన్ అంతా కొంచెం మెస్సీగా ఉంది. అదేంటి అంటే నేను కింద బింది అవి అయితే ఏం పెట్టనండి. కాకపోతే ఏంటంటే నాకు వంటిల్లు చాలా చిన్నది అవటం వల్ల నేను ఏంటంటే ఆ తెచ్చిన వాటర్ ఫిల్టరు నేనేమో కిచెన్ ర్యాక్ మీద పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్లేస్ అంతా ఇరుకైపోయి చాలా చికాగా అనిపిస్తుంది. ట్రైపాడ్ పట్టుకున్నాను కాబట్టి అస్సలు వీడియో షూట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట. నేనేంటంటే కొత్తది వాటర్ ప్యూరిఫై కొనేద్దామా అనేసి అని అంటాను. మా వారు వద్దు, రిపేర్ చేయించుకుని అదే వాడదామంటారు. ఇంకా దాని గురించి అయితే ఇంట్లో చాలా డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అయితే పాలు కాచిచ్చేస్తున్నాను. మా పెద్ద పాప లెగ్గానే ఫస్ట్ ఏం చేశానంటే తనకి జల్లు వేసేసాను. ఎందుకంటే శనివారం తనకి మంచి హెయిర్ స్టైల్ అయితే చేశాను అనమాట. ఇంకా ఆదివారం కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఆ తలంతా అలా వదిలేస్తాను. ఇంకా సోమవారం చిక్కు తీసి జల్లు వేసేటప్పటికి నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట. దువ్వెని చూడగానే మా దాయి ఇంకా వీర పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఆ ఏడుపు గోళ చూసినప్పుడు మహానటి అయినా ఎందుకు పనికి వస్తుంది, మా పాప చేసే యాక్షన్ ముందు అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం. మా పాపనే కాదు, ఆల్మోస్ట్ జల్లు వేయించుకోవడానికి చిన్న పిల్లలందరూ అలాగే బిహేవ్ చేస్తారు. అండ్ నేను కూడా అంతే. ఓ టైంలో ఇప్పుడు నాకు నేను దూకోవాలన్నా కూడా ఏదో చాలా పెయిన్ వస్తున్న ఫీల్ అయితే వస్తుంది. కాకపోతే అక్కడ అంత నొప్పి ఉండదు. కాకపోతే మరీ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా మీ పిల్లలు కూడా ఇలా దువ్వెన తల్లో పెట్టగానే గోల గోల చేసేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు మాకు మా వారికి అయితే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా పాపకి పాలు అవి కూడా కలిపేసుకుని ఇంకా టీ ఏదో పెట్టుకొని టీ తాగేయాలి. ఇంకా పొద్దున్నే తెల్లారుజామున లేగటంతో అస్సలు ఇంకా పగలంతా నిద్ర చాలట్లేదు. ఈ ఒంటిపూట బళ్ళు ఏమో కానీ చచ్చిపోతున్నామండి. కరెక్ట్గా తను వచ్చేటప్పటికి 1 గంట అవుతుంది. తను 1 గంటకి అక్కడ స్టార్ట్ అయ్యిందంటే నేను ఇక్కడ 1 గంటకే దిగుతాను. ఒక్కోసారి బస్సు అర్లీగా వస్తుంది, ఒక్కోసారి లేట్ అవుతుంది. ఆ ఎండలో నుంచుని దాన్ని పైకి తీసుకురావడం అంటే అస్సలు అంత ఈజీగా లేదనమాట. ఫుల్గా స్కూల్ పెట్టేసినా బాగుండు. ఈ ఒంటిపూట సెలవులతోటి చాలా అంటే చాలా తలనొప్పి వస్తుంది. పొద్దున్నే అర్లీగా నేను లేగాలి, తన్నే లేపాలి. ఇంకా వచ్చాక తన వేడికి అసలు ఫేస్ అంతా తీదశ్రీ ఇదైతే ఎర్రగా అయిపోతుంది అనమాట. అంత ఎండలో పిల్లలు రావటం కదా, అసలు చాలా అవస్థ కింద ఉంది. ఒంటిపూట సెలవులు ఎందుకు ఇస్తున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే తనకి లంచ్ బాక్స్లో వచ్చేటప్పుడు ఓన్లీ పెరుగు మాత్రమే పెట్టమన్నారనమాట. ఇంకా పెరుగు తప్ప వేరే కర్రీస్ అవి పెట్టొద్దన్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఎండలో బయటకు వస్తారు కదా, ఆ పెరుగు తినడం వల్ల ఏంటంటే వాళ్ళు మరీ వడదెబ్బది తగలకుండా కూల్గా వాళ్ళ బాడీ ఉండటం కోసం అనేసి ఇంకా కర్డ్ రైస్ అయితే పెట్టమన్నారనమాట. మా తీదశ్రీ పెట్టిన 2 days మాత్రం సరిగ్గా తినలేదు. ఇంకా వాళ్ళ మేడం ఏం చేశారంటే, నువ్వు సరిగ్గా తినబోయావంటే బస్సు ఎక్కించను, నువ్వు ఇక్కడ ఉంటావా అనేసి చెప్పారంట. ఇంక అప్పటి నుంచి ఇంకా తను ఎంతో కొంత కర్డ్ రైస్ అయితే తింటుంది. ఇంక ఇదే రూపైనా తనకి అలవాటు అవుతుందిలే అనేసి. చిన్నప్పుడు బాగా తినేదనమాట. కొంచెం తనకి ఉగా వస్తుంది అన్నప్పుడు ఇంకా అస్సలు తినట్లేదనమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒంటిపూటల బళ్ళు వల్ల కొంచెం పెరుగన్నం అయితే తనకి అలవాటు అవుతుంది. సమ్మర్లో ఖచ్చితంగా పెరుగు తీసుకోవాలి, ఎంత వీలవుతుందో అంత పెరుగు తీసుకోవాలి. అలాగే రాగి జావలు కానీ లేదంటే ఖర్జూరం వాటర్ కానీ ఇలాగ పిల్లలకి ఆరుగా ఇస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఎఫర్ట్ అయిపోతారని. మనమైతే పర్లేదు, ఇంకా పొద్దున్న లెగ్గానే
ఇంకా తనైతే కార్టూన్ ఛానల్ అయితే పెట్టుకుని చూస్తూ ఉందనమాట. ఇంకా పాలు తాగేటప్పుడు చూడండి మా పెద్ద పాప ఫేస్ ఎలా పెడుతుందంటే అలా పెడుతుంది. మా చిన్నదైతే ఇచ్చేయి పోసేస్తా పొట్లో. ఇది తింటి కాడికి వచ్చేటప్పటికి మా చిన్న పాప సేమ్ టు సేమ్ నేనండి. ఇంకా మనం అది ఇది అని ఉండదు, మొత్తం అంతా కలిపామా కొట్టేసామా పొట్టలో పోసేసామా అన్నట్టే ఉంటుంది. మా పెద్ద పాప ఏంటంటే మా వారికి మళ్ళీ చూసుకుని తిని తాగుతూ ఉంటుంది. కనీసం దాని లోపల చిన్న మీగడ తొరక కూడా రాకూడదు అనమాట, వడగట్టివ్వాలి. ఎప్పుడైనా బై మిస్టేక్ చిన్న మీగడ తొడక వచ్చింది అంటే ఇంకా పాలు తాగదనమాట, వదిలేస్తుంది. ఇంకా తనకి అందుకనే ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వడగట్టిస్తాను. ఇలాంటి అలవాట్లు పిల్లలకు అస్సలు చేయొద్దు. అండ్ అప్పుడు మన దగ్గర ఉన్నంతకి పర్లేదు అనమాట. హాస్టల్కి అది మనం వాళ్ళకి ఏదైనా కొంచెం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే వేరే ఎక్కడైనా జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారండి. నేనైతే ఇప్పటి నుంచి దానికి అండ్ మాకు ఆలోచన ఉందన్నమాట, ఇంకా తనని హాస్టల్లో పెట్టి చదివించాలి అనేసి. ఇంకా అందుకోసం అనేసి ఇప్పటి నుంచే తనకి నెమ్మదిగా తన పనులు తను చేసుకునేందుకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడప్పుడే కాదు, ఇంకొక 2-4 ఇయర్స్ టైం పట్టింది. ఆ లోపుగా తను మెంటల్లీ తన పనులు తను చేసుకునేలాగా నేనైతే ట్రైన్ చేసుకుంటా ఉన్నాను. అప్పటికప్పుడు సడన్గా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వేసి ఇబ్బంది పెట్టే కంటే కూడా మనం హాస్టల్లో వేసి చదివించాలి అనే ఆలోచన పేరెంట్స్కి ఉంది అంటే ముందస్తుగానే వాళ్ళని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి అన్నీ నేర్పించాలి. వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకుంటాము, వాళ్ళు తీసిన బట్టలు దగ్గర పెట్టుకుంటాము, వాళ్ళు బట్టల్ని చిన్నగా ఫోల్డ్ చేయటం, అలాంటివన్నీ మీరు ట్రైన్ చేయండి. ఎందుకంటే పిల్లలకి 5 ఇయర్స్ వచ్చేసిన కాడి నుంచి వాళ్ళు ఇంకా మైండ్ డెవలప్మెంట్ బాగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. మనం ఇలా చెప్తే అలా వాళ్ళు క్యాచ్ చేసేస్తూ ఉంటారు, పట్టేసుకుంటారు అనమాట. అందుకోసం అనేసి పిల్లలకి ఇప్పుడు ఏదైనా మనం నేర్పాలి అనుకుంటే కనుక బెస్ట్ టైం అనమాట ఇది. చాలా బాగా నేర్చుకుంటారు, చాలా త్వరగా నేర్చుకుంటారనమాట. అదే కొంచెం పెద్దయిన కానించి ఇదెందుకు నేను చేయాలి, ఇలా ఎందుకు చేయాలి అనే క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఈ ఏజ్లో క్వశ్చన్స్ రావన్నమాట. మనం చెప్పినట్టు పిల్లలు చేస్తూ ఉంటారు. అలాగే మీ పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో ఏం ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మా పాపకి సంగీత క్లాసులు అయితే ఇప్పించడం కోసం అనేసి అడ్మిషన్ అయితే తీసుకున్నాను అనమాట. తన సంగీత క్లాసులకి ఎలా వెళ్తుంది, ఏం చెప్తున్నారు ఏంటి అన్నది ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఖచ్చితంగా. అండ్ ఇదేంటంటే April 3 కాడి నుంచి అనమాట, April 3వ తారీఖు కాడి నుంచి తన సంగీతం క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ అప్పటి నుంచి మాత్రం మీకు ఖచ్చితంగా తను వెళ్ళేది, అక్కడ నేర్చుకునేది అండ్ ఇంటికి వచ్చేది కూడా వీడియో తీసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ నేనైతే మా పాపకి సంగీతం నేర్పిస్తూ ఉన్నాను. మీ పిల్లలకి ఏం నేర్పిస్తూ ఉన్నారు? ఓన్లీ చదివే కాదండి, వాళ్ళకి ఇలాగే ఏదైనా ఒక ఇంకో యాక్టివిటీ అన్నది వాళ్ళకి నేర్పాలి. గేమ్స్ కానివ్వండి, లేదంటారా కొంచెం ఎదిగిన పిల్లలైతే కంప్యూటర్ ఆపరేటింగ్ కానివ్వండి, లేదంటే టైపింగ్ కానివ్వండి, ఇలాంటి వాటి మీద వాళ్ళకి కొంచెం పట్టు ఉందంటే వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదర్ యాక్టివిటీస్ల మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా తనకి స్నానము అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఏంటంటే తనకి పెరుగన్నం పెట్టమన్నారు కాబట్టి నైట్ అన్నం వండేసి ఇంక ఈ విధంగా పెరుగు వేసి తోడు పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మనం పెరుగు రైస్లో వేసి తోడు పెట్టేసుకుంటే వాళ్ళకి చక్కగా ఇది మంచి ఎనర్జీగా అయితే మారుతుంది అనమాట. దీన్ని సద్ది అని కూడా అంటూ ఉంటారు. పూర్వకాలం ఇలాగే తినేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇది మామూలు మనం పెరుగు రైస్లో వేసుకుని తిన్న దానికంటే కూడా ఇది డబల్ ట్రిపుల్గా కూలింగ్ చేస్తూ ఉంటుంది బాడీని అనమాట. అండ్ నేనైతే మట్టి పాత్రలో తోడు పెట్టలేదు. మీకు మట్టి పాత్ర దొరికితే కనుక ఖచ్చితంగా మట్టి పాత్రలో పాలు అనేది తోడు పెట్టుకోండి, చాలా మంచిగా బాడీ అనేది కూల్ అయిపోతుంది అనమాట. అండ్ ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకున్నాను, ఉప్పు అది సరిపోయిందనమాట. ఇలా మొత్తం కలిపేసి అయితే పెట్టేసుకుంటున్నాను. నేను పెరుగు తోడు పెట్టేటప్పుడే కొంచెం రైస్ అన్నది కొంచెం మెత్తగా చేస్తూ ఉన్నాను, ఎందుకంటే స్పూన్తో తింటే వాళ్ళకి చక్కగా మెత్తగా వెళ్ళిపోవాలన్నట్టుగా అనమాట. ఇంకా కొద్దిగా ఉప్మా కూడా పెట్టాను, ఎందుకంటే తనకి పొద్దున ఇచ్చిన ఉప్మా సరిగ్గా తినలేదనమాట. ఇంకా అందుకోసం అనేసి తనకి ఉప్మా కూడా కొంచెం పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వాటర్ బాటిల్, ఇంకా నేను కట్టిన రైస్ది, మళ్ళీ ఒక నాప్కిన్, ఒక స్పూను, ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే వేసాను అనమాట. అండ్ తిను మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే పిల్లలు అందరూ తింటా ఉంటే తిను ఒక్కదాయి కదా, ఇంకా అందుకనేసి ఒక బిస్కెట్ అయితే పెట్టేశాను. లేదంటే యాక్చువల్గా సున్నుండ అలా పెడతా ఉన్నాను. ఇంకా సున్నుండ అది చేయాలన్నమాట. ఇంకా అయిపోయినాయి. ఇంకా ఫుల్గా జలుబు అయితే ఉందనమాట. నా మాట నాకే అదోలా ఏడుస్తున్నట్టు ఉందనమాట నేను మాట్లాడుతూ ఉంటే. అండ్ ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ అయిపోండి, తప్పదు. ఎందుకంటే అసలు నా వాయిస్ నాకే రావట్లే, వాయిస్ ఎవరు ఇవ్వటానికి కూడా నేను ఏడుస్తున్నానా
అనిపిస్తూ ఉంది తర్వాత వాయిస్ ఓవర్ వింటా ఉంటే. ఇంక ఇప్పుడు తనకి జల్ల వేశాను, ఫుడ్ తినేసింది. అండ్ తను ఇప్పుడు ఏంటంటే పువ్వులు పెట్టేశాను. మా తీర్థశ్రీకి పువ్వులు లేకుండా ఉండదనమాట. ఈ మల్లెపూలు వచ్చేటప్పటికి మన చెట్టు కాసినాయి అనమాట. కింద కొత్తగా చెట్టు పెట్టాం, కొత్త చెట్టుకి ఇన్ని పువ్వులు ఎలా కాచినాయి అనేసి మీకు సందేహం రావచ్చు. షార్ట్ వీడియో పెడతాను అండ్ ఈవినింగ్ పువ్వులు కోస్తాను అనమాట. దానికి ఎన్ని పువ్వులు వస్తున్నాయి ఏంటి అన్నది మీకు షార్ట్ వీడియో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా ఎప్పుడైతే దానికి సాక్స్ కూడా వేసేస్తా ఉన్నాను. అస్సలు ఎంత పేచీ పెట్టిద్ది అనుకున్నారు ఈ సాక్స్ అవి వేయించేటప్పుడు. కాలు అటు పెట్టి ఇటు పెట్టి అసలు చాలా ఏడిపించేస్తుంది అనమాట. నాకు ఈ సాక్స్ వేసే టైంలో ఎంత కోపం వస్తుందో మా తీర్థశ్రీ మీద. మొట్టిగా ఒకటి వేద్దామా అనిపిస్తూ ఉంటుంది, అంత ఇరిటేట్ అయితే చేసేస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా రెడీ అవటం ఒక లెక్క, టైం దగ్గర పడిపోతుంది అన్నప్పుడు ఏడిపించేయటం ఇంకో లెక్క అనమాట. మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే ముందు ఇలాగే సతాయిస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అనమాట. మీ కామెంటు లైకు నా ఛానల్ని కొంచెం బూస్ట్ అప్ చేస్తుంది. ఇంకో 10 మందికి చూసేటందుకు కనబడే వాళ్ళు మన వీడియోస్ని చూసేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటిదాకా బాయ్.